హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ కాండ్రంగుల శ్రీను. హాయ్ అండి. నేను ఎంతో టేస్టీగా ఆంధ్రా చికెన్ ఫ్రై అయితే చేయబోతున్నాను. సో ముందుగా అయితే చికెన్ అయితే వాష్ చేసుకొని సాల్టు, లెమను, పసుపు, కొంచెం అయితే కారాన్ని కూడా వేసి ముందుగా కొంచెం ఆయిల్ కూడా వేసి మొత్తం అన్నిటినీ కలిపి కొంతసేపు అయితే మనం పక్కన పెట్టుకోవాలి. సో తర్వాత అయితే చికెన్ ఫ్రైకి ఆనియన్స్ అయితే కావాలండి, కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కల కింద. చికెన్ ఫ్రైకి ఆనియన్స్ కొంచెం ఎక్కువగానే పడతాయి. నేనైతే ఒక 10 ఆనియన్స్ అయితే తీసుకున్నానండి. సో ఇవన్నీ కూడా చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసేసుకోవాలి. ఇవైతే మనకి గ్రేవీ కోసం అండి. సో బాగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ అయితే పెట్టి మంటని హైలో పెట్టుకొని ఇందులో ఆయిల్ కూడా ఎక్కువగానే పడుతుంది. నేనైతే ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసాను. సో ఈ ఆయిల్ అయితే మనం చికెను ఫ్రైలు అవి చేసుకుంటాం కదండి, దానికి వాడిన ఆయిల్ మాత్రం నేను ఇందులో వేస్తున్నాను. సో మనం నాన్ వెజ్ ఫ్రై చేసుకుని ఉంటుంది కదండి ఆయిల్. సో ఇదైతే ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇందులో అయితే కొంచెం జీలకర్ర అయితే వేసుకోవాలి. మంటని మీడియంలో పెట్టుకొని జీలకర్ర బాగా ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కల్ని కూడా ఈ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. మొత్తం అన్నీ కూడా గోల్డెన్ షేడ్ కలర్లో వచ్చే వరకు బాగా అయితే ఫ్రై చేసుకోవాలండి. ఎక్కడ పచ్చిగా ఉండకూడదు. మొత్తం అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోవాలి. ఇవి ఇలా కలుపుతూ కొంతసేపు అయితే కలుపుతూ ఉండాలండి, లేదంటే మాడిపోతాయి. సో ఇవి తొందరగా వేగిపోవాలి అనుకుంటే మనమైతే ఇందులోనైతే సాల్ట్ వేసుకుంటే కొంచెం తొందరగా అయితే మగ్గిపోతాయి ఆనియన్స్ ముక్కలన్నీ కూడా. నేనైతే ఒక చిన్న స్పూన్తోనైతే సాల్ట్ అయితే వేసుకుంటున్నాను, ఎందుకంటే తొందరగా వేగిపోవాలని. నేనైతే సాల్ట్ అయితే వేసానండి. వేసి ఇంకొకసారి అయితే కలిపేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మంట నెయ్యిలో పెట్టుకొని ఇంకా గోల్డెన్ షేడ్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే రెడీ చేసుకున్నాను. అల్లాన్ని పొట్టు తీసేసి ముక్కలు కింద కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకున్నాను. తర్వాత వెల్లుల్లిపాయలను కూడా తీసుకొని అవి కూడా పొట్టు తీసేసి వెల్లుల్లిపాయలను కూడా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకున్నాను. సో మిక్సీ అయితే పట్టేసానండి. పట్టేసిన తర్వాత దీన్ని మెత్తగా పేస్ట్ లాగా అయితే తయారైపోయింది అల్లం వెల్లుల్లి పేస్టు. ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి, అవన్నీ కూడా చూడండి రెడ్ కలర్లో ఎలాగ వస్తాయో. ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోని మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 2 టేబుల్ స్పూన్ అయితే వేసుకోవాలి. సో నేనైతే 2 టేబుల్ స్పూన్ అయితే వేసాను. వేసి ఇది కూడా పచ్చివాసన లేకుండా బాగా అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఈ ఆనియన్స్ అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనైతే కొంచెం పసుపు గుండ అయితే వేసుకోవాలండి, ఎందుకంటే మనకి దేనికైనా ఆరోగ్యానికి మంచిది కదండి పసుపు. సో అందుకని నేనైతే ప్రతి కూరలో కూడా పసుపు అయితే వేస్తాను. ఈ పసుపు వేసిన తర్వాత కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా కడిగి మసాలా ఉప్పు కారాన్ని పట్టించుకున్న చికెన్ అయితే ఆ చికెన్ అయితే ఇందులో వేసుకోవాలండి. ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే ఇందులో వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఒకసారి అయితే మూత పెట్టుకోవాలండి. పెట్టుకొని మంటని మీడియంలో పెట్టుకోవాలి. సో చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా పైకి అయితే వచ్చేస్తుంది. సో చూడండి ఎలా వచ్చిందో. ఇంకా బాగా అయితే ఫ్రై అవ్వాలి. కొంతసేపు అయితే మూత పెట్టి కొంతసేపు అయితే మళ్ళీ ఉడకనిద్దాం. సో అందులో ఉన్న వాటర్ అంతా కూడా పైకి అయితే తేలుతుంది. సో ఇందులోకి అయితే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి చికెన్ ఫ్రైలోకి. సో టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుందండి. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్లో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్. సో ఇది చికెన్ అంతా కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు కూడా మనం మధ్యలో వేసుకుంటే మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మంచి స్మెల్ కూడా వస్తుంది. ఆ స్మెల్ అయితే ఇంక చెప్పలేమండి, పిచ్చెక్కిస్తుంది. చికెన్ ఫ్రై అలా వస్తుంది స్మెల్. సో ఇదంతా కూడా వేసి బాగా అయితే కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇందులోనైతే చికెన్ మసాలా అండి 2 టేబుల్ స్పూను, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకొని నేనైతే ఇందులో అయితే వేసేసుకుంటున్నాను. ఫ్రై అయిపోయిన తర్వాత కొంతసేపు ముందు వేసుకోవాలి మసాలాలన్నీ కూడా. సో ఇదంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ కొంతసేపు మసాలాలో వేసిన తర్వాత కొంతసేపు అయితే ఇంకా ఫ్రై అవనివ్వాలండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.